వెల్కమ్ టు గాయత్రి మీడియా ఆర్ట్స్. ఈరోజు నేను ఈ సీజన్లో మాత్రమే దొరికే వాక్కాయలతోటి కొబ్బరికాయ కాంబినేషన్లో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ వాక్కాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా, టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పావు కిలో వాక్కాయలు తీసుకుని శుభ్రంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కడిగి వాటిని శుభ్రంగా తుడిచి తడి లేకుండా కొంచెం సేపు ఆరనియ్యాలి. తర్వాత వాక్కాయల్ని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. వాటిలో గింజలు ఉంటాయి, వాటిని తీసివేయాలి, లేకపోతే పచ్చడి వగరుగా ఉంటుంది. వాక్కాయలతో పప్పు చేసుకున్న, పచ్చడి చేసుకున్న లోపల ఉన్న గింజల్ని తీసేయాలి. తర్వాత పచ్చి కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పావు కిలో వాక్కాయలని తీసుకున్నాం. పావు కిలో వాక్కాయలకి ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 పచ్చిమిరపకాయలను మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కూరకి జత చేయాలి. కొంచెం కారం ఎక్కువ తినాలనుకున్న వారు వీడియోలో చూపించిన విధంగా ఇంకా ఎక్కువ పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలను కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని కలపండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పును కలపాలి. ఇప్పుడు కొంచెం వాటరు వేసామా వేయలేదా అన్నట్టు దీంట్లో పోయండి. ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడు వీటన్నిటితో మీరు మరొక్కసారి మిక్సీ పట్టుకోండి. సో చూడండి, పచ్చడి ఇంకా మెత్తబడలేదు. దీనికోసం కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పోపులోకి వెళ్ళిపోదాం. పోపు కోసం ముందుగా బాణంలోకి 3 స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే ఆ అరోమా అనేది, ఆ స్మెల్ అద్భుతంగా ఉంటుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ పోపులోకి 2 ఎండుమిర్చి వేద్దాం. అలాగే ఒక కరివేపాకు రెబ్బ వేసి స్పూన్తో కొంచెం సేపు సాట్ చేయాలి. సో దట్ పోపు మాడిపోకుండా ఉంటుంది. దీంట్లో నేను పసుపు వేయలేదు. పసుపు వేసి వేరే స్టైల్లో పచ్చడి ఎలా చేయాలో మరో వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న వాక్కాయ కొబ్బరికాయ పచ్చడిని ఈ పోపులో కలుపుకోవాలి. మొత్తం పచ్చడి పోపులో బాగా మిక్స్ చేసేసామా? అంతే, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో చూస్తుంటేనే నోరూరించేలా ఉండే ఈ వాక్కాయ కొబ్బరికాయ పచ్చడిని ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో వేసుకుని తిన్నా, లేదా అన్నంలో కలుపుకున్నా, రోజు తిన్నా మరి మోజేం తీరదులేండి అని మైమరిచి అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.